నమస్తే మిత్రులారా. ఈరోజు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కేలో పత్రికా విలేకరుల సమావేశం జరుపుతున్నాం. మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ గారు, అదేవిధంగా మా సంఘం రాష్ట్ర నాయకత్వం అందరం కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి 11 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు మత్స్య సొసైటీలకు ఉచిత చేప రొయ్య పిల్లల పథకాన్ని నిర్వహిస్తున్నాం. గవర్నమెంట్ ఇస్తూ వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి ఈ పథకాన్ని ఎత్తివేసేటందుకు ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నది. దాని మీద మత్స్యకారుల సంఘంగా పోయిన సంవత్సరం మత్స్యశాఖ మంత్రిగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ఉండే. అప్పుడు మేము ఒక 2000 మంది మత్స్య సొసైటీ అధ్యక్షులతోటి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ స్కీమ్లో బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. చేప పిల్లల కేసు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఉత్తరాలు రాసినాం, రిజిస్టర్ పోస్టులు చేసినాం. దాని తర్వాత గవర్నమెంట్ స్పందించి బీసీ కార్పొరేషన్ నుండి 123 కోట్ల రూపాయలు ఉచిత చేప పిల్లలు రొయ్య పిల్లల కోసం కేటాయించడం జరిగింది. అది ఆ సంవత్సరం పోయిన సంవత్సరం దాని ద్వారా అది కూడా 70% 120 కోట్లు కానీ 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టారు, మిగతా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఉచిత చేప పిల్లలు రొయ్య పిల్లలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. చనిపోయినటువంటి మత్స్యకారులకు కూడా 986 మంది మత్స్యకారులకు ఎక్స్గ్రేషియో నిధులు కేటాయించలేదు. దాని మీద కూడా మత్స్యకారుల సంఘంగా దఫాలుగా అనేక రకాల మత్స్యకారులను కదిలించి ఆందోళన పోరాటాలు నిర్వహించాం. వాకిటి శ్రీహరి గారు మత్స్యశాఖ మంత్రివర్యులు ఉన్నారు. వారిని కూడా మొన్న కోహెడలో రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ హోల్సేల్ చేపల మార్కెట్ ఓపెనింగ్ రోజు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో మా నాయకత్వం అందరం కూడా ముఖ్యమైన నాయకత్వం పాల్గొని మంత్రి గారిని ఒక 500-600 మంది అందులో సభలో ఉన్నారు. అందులో గట్టిగా ఉచిత చేప పిల్లలు రొయ్య పిల్లల పథకాన్ని రద్దు చేస్తూ మీరు మంత్రిగా ఉండి ఇది అన్యాయం అని చెప్పి మేము గట్టిగా నిలదీశాం. దాని నుంచి మంత్రి గారు స్పందించారు పెద్ద ఎత్తున. దాంతో పాటు దానికంటే ముందే మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల ఐఏఎస్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. 22 జిల్లాల్లో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల ముందు ఆందోళనలు, ధర్నాలు, అనేక రకాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం. ఏదేమైనా మళ్ళీ నిన్న 31వ తారీఖు నాడు గవర్నమెంట్ స్పందించి గవర్నమెంట్ బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అది జీవో ప్రకటించి ఆ జీవో ద్వారా 116 కోట్ల రూపాయలు చేప రొయ్య పిల్లల కోసం నిధులు కేటాయిస్తున్నట్టు గవర్నమెంట్ ప్రకటించడం ఇది ఒక మంచి శుభసూచకం. ఇది మత్స్యకారుల విజయం. ఈ విజయం మత్స్యకారుల విజయం. మా సంఘం పోరాటం కూడా మత్స్యకారుల ద్వారా చైతన్యం చేసినాం. ఆ పోరాటం వల్లనే గవర్నమెంట్ దిగొచ్చింది. అక్కడ భారతదేశం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారే దిగొచ్చిండ్రు. మీరు గమనించిండ్రు ఈ మధ్య కాలంలో జరిగిన పోరాటం. యువత తలుచుకుంటే, పోరాటాలు తలుచుకుంటే ఏ గవర్నమెంట్ అయినా, ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ అయినా ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాల ముందు ఎవరైనా దిగదుడిపే. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. కాబట్టి మేము మత్స్యకారుల సోదరులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మనకు వాళ్ళు ఏదో బిచ్చం వేస్తలేరు, మన హక్కు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గాలు మత్స్యకారుల సామాజిక వర్గాలు, పెద్ద సంఖ్య మత్స్యకారుల సంఖ్య. మనకు తగిన విధంగా బడ్జెట్లో మనం 5,000 కోట్ల రూపాయలు మత్స్యకారులకు అభివృద్ధి కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం, సొసైటీల డెవలప్మెంట్ కోసం 5,000 కోట్లు అడిగితే కేవలం బిచ్చం 17 కోట్లు మనకి ఇచ్చిర్రు. ఎంత అన్యాయం ఆ మత్స్యశాఖ అంటే, మత్స్యకారులు అంటే ఈ గవర్నమెంట్కు. కాబట్టి మనం అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో దగ్గర 60-70 ప్రభుత్వ రంగంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ కబ్జాలకు గురైపోతున్నాయి. అవన్నీ కూడా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి ఒక 500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి వాటన్నిటికీ బార్డర్లు ఏర్పాటు చేసి వాటిని ఉద్యోగులను కేటాయించి అది కూడా డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలు ఉన్నారు 986 మందికి. అర్జెంటుగా వాటన్నిటి మీద కూడా రేపు గవర్నమెంటు స్పందించి వెంటనే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీని మీద ఎట్లయితే ఇచ్చిండ్రో ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఇవ్వాలి. దాని మీద రేపు 12వ తారీఖు నాడు విస్తృతంగా అన్ని సంఘాలను కలిపి మేము ఇదే రౌండ్ టేబుల్, ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 12వ తారీఖు నాడు మత్స్య కార్మికుల సమస్యల మీద మేము 12వ తారీఖు నాడు భారీ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం, అన్ని సంఘాల సమాలోచన చేస్తున్నాం. ఆ సమాలోచనలో ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించబోతున్నాం. మరి గవర్నమెంట్ మత్స్యకారులకు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 116 కోట్లు ఇవ్వడం గొప్ప కాదు. అందులో ముఖ్యమైనది ఏంటంటే మా సంఘం డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి సొసైటీ ఖాతాలో నగదు జమ చేయండి. ఇది దళారుల ద్వారా కాంట్రాక్టర్ దళారీ వ్యవస్థ పోవాలనే ఉద్దేశంతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం.
మళ్ళీ దళారులకే ఈ చేప పిల్లలు డబ్బులు ఇవ్వడం ఇది ఎంత అన్యాయం. కాబట్టి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం, ప్రతి మత్స్య సొసైటీ ఖాతాలో ఎన్ని చేప పిల్లలు కావాలి, ఎన్ని రొయ్య పిల్లలు కావాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, అవన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పటికే మొత్తం నదులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి, పెద్ద వర్షాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి గత 10 ఏళ్ల నుంచి ఏ సొసైటీలకు ఎన్ని చేప పిల్లలు ఇచ్చారు, ఎన్ని రొయ్య పిల్లలు ఇచ్చారు, అన్ని గవర్నమెంట్ దగ్గర, మత్స్యశాఖ దగ్గర, డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారంగా అకౌంట్లలో డబ్బులు వేయండి, మా సంఘం డిమాండ్ అది. కాబట్టి రేపు 12వ తారీఖు నాడు దీని మీద కూడా సమగ్రంగా చర్చించి ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రేపు 12వ తారీఖు నాడు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి ఎట్లా చేయాలి ప్రభుత్వం మీద, ఇంకా ఏ విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలో అవన్నీ కూడా 12వ తారీఖు నాడు జరిగే మా సంఘం నాయకత్వంలో ఇప్పటికే మొన్న ఖమ్మంలో జరిగింది మీటింగ్. ఖమ్మంలో జరిగిన మీటింగ్ ఈ జూలై 7వ తారీఖు నాడు మీటింగ్ జరిగింది ఖమ్మంలో. మొత్తం సర్వే పత్రాలు ఇచ్చినాం. గ్రామీణ స్థాయి దాకా ప్రతి సొసైటీకి వెళ్ళి సర్వేలు చేయాలి. 12వ తారీఖు వరకల్లా కనీసం ఒక 2-3 వేల మంది సొసైటీలలో సర్వే చేసి ఆ సర్వేల రిపోర్ట్లన్నీ తీసుకొచ్చి మత్స్యకారుల సమస్యల మీద 12వ తారీఖు నాడు సమగ్రంగా కూడా మేము చర్చించబోతున్నాం. అందరూ మా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఆ సర్వే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి 116 కోట్ల రూపాయలు మత్స్యకారుల సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి. అదేవిధంగా 986 మంది మత్స్యకారులకు సంబంధించిన చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, పెద్ద సంఖ్యలో మత్స్యకారుల మహిళలు ఉన్నారు. మరి మత్స్యమిత్ర గ్రూపులు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి డ్వాక్రా గ్రూపుల్లాగా మహిళలు కూడా 10 మంది కలిపి గ్రూప్ ఏర్పాటు చేసుకొని మంచి డబ్బులు పొదుపు చేసుకొని మత్స్యకారుల సమస్యల మీద బ్రహ్మాండంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండే. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మత్స్యమిత్ర గ్రూపులను 10 సంవత్సరాలు పక్కన పెట్టిండ్రు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ కాబట్టి దీన్ని పక్కన పెట్టిండ్రు. మేము ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని అడుగుతున్నాం, మీరు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మత్స్యమిత్ర గ్రూపులు ప్రారంభించబడ్డాయి. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా ఆ మత్స్యమిత్ర గ్రూపులను పక్కన పెట్టడం ఇది అన్యాయం. కాబట్టి 3వ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మత్స్యమిత్ర గ్రూపులకు డ్వాక్రా గ్రూపులు లాగానే ఎట్లయితే ఆర్థిక సహకారం రివాల్వింగ్ ఫండ్ ప్రతి సొసైటీకి అంతకుముందుకు 100 మంది లోపు ఉంటే 3 లక్షలు, 100 మంది ఎక్కువ ఉంటే 5 లక్షలు అన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే 100 మందితో సంబంధం లేకుండా ప్రతి మత్స్య మహిళా సొసైటీకి ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి. ప్రతి మత్స్య మహిళా సొసైటీ వాళ్ళు ఆర్థికంగా ఫిష్ ఫుడ్ కోర్టులు పెట్టుకోవడానికి, ఎక్వేరియం చేప పిల్లల ఉత్పత్తి పెట్టుకోవడానికి, ఇంకా రకరకాల ఫిష్ ఉత్పత్తులతో పికెల్స్ చేసుకోవడానికి, వాళ్ళందరికీ టూరిజం కేంద్రాల కాడ వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవడానికి ఇట్లాంటి ఆర్థిక సహకారం చేయాలని ప్రతి మహిళా సొసైటీకి కూడా మత్స్యమిత్ర గ్రూపులు పునరుద్ధరించి ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి మేము రేపు ఆగస్టు 12వ తారీఖు నాడు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి సమాచారంతో కార్యాచరణ ప్రణాళిక ద్వారా మేము పోరాట కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మత్స్యశాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే 116 కోట్లు ప్రభుత్వం దిగొచ్చి మన మత్స్యకారుల కోసం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం, చేప రొయ్య పిల్లల కోసం డబ్బులు ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మంత్రి గారిని అభినందిస్తున్నాం. ధన్యవాదాలు మిత్రులారా.